మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకునియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చదివిన వాక్య భాగంలో మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే వాక్యం సెలవిస్తుంది. ప్రతి వారు వారి గృహాల్లో వెలుతురును కోరుకుంటారు, ఎవరో చీకటిని కోరుకోరు. రాత్రి వేళ సమయంలో కూడా చిన్న దీపాన్ని వారి గృహంలో వెలుగుతూ ఉండనిస్తారు. అనగా ఏ వ్యక్తికి కూడా వెలుగు లేనటువంటి పరిస్థితి ఇష్టం లేదు. ఆ వెలుగు లేని పరిస్థితిలో కూడా సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించిన ఆ వెలుతురు కూడా గృహంలో సరిపోక ఆ గృహంలో ఒక దీపాన్ని వెలుగుతూ ఉండనిస్తారు. మందిరాల్లో అయితే ఒక దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఆర్పరు. కారణాలు ఏమైనప్పటికీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండనిస్తారు అనేది మనందరికీ తెలుసు. కానీ వాక్యం మనకు సెలవిస్తుంది, నీ ఇంట్లో దీపం సంగతి కాదు, నీ వీధిలో దీపం సంగతి కాదు, నీ మందిరంలో దీపం సంగతి కాదు, కానీ నీలో ఉన్నటువంటి దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, దానిని ఆరిపోనీకూడదు. ఎందుకని అంటే శరీర సంబంధంగా ఒక విషయాన్ని చూద్దాం. అది సామెతల గ్రంథం 20:27 వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అనగా ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో అతని ఆత్మ నిలిచి ఉంది అని అర్థం. ఆ వ్యక్తిలో ఆత్మ అనేటువంటి దేవుని యొక్క దీపం వెలుగుతూ ఉందని అర్థం. వారు ఎవరైనా సరే, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, ఏ జాతి వారైనా, ఏ రంగు వారైనా, ఏ దేశపు వారైనా, ఏ ప్రాంత వాసులైనా, ఎవరైనా సరే, మనిషి నరుడు అనేటువంటి ప్రతి మానవునిలో జీవం ఉంది అంటే గనక దేవుని ఆత్మ దీపం వల్లే అతనిలో వెలుగుతూ ఉందని అర్థం. ఒక్కసారి ఆ దీపం మారిపోతే ఆ మనిషి ఉన్న పాటన కూలబడతాడు. అతన్ని అప్పటి వరకు ఎంతో మర్యాదగా పలకరిస్తున్నప్పటికీ వారి పేరు పక్కన సార్ అని, వారి పేరు పక్కన గారు అని ఎంత మర్యాదగా ఎంత హుందాగా పలకరించినప్పటికీ ఆ దీపం ఎప్పుడైతే ఆరిపోతుందో వెంటనే ఆ యొక్క దేహాన్ని సంబోధించేటువంటి మాట శవము లేదా డెడ్ బాడీ. ఎందుకని అంత మర్యాదగా ఉండేటువంటి మనిషికి వెంటనే పేరు మారిపోయింది అంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మదీపం ఆరిపోయింది. కనుక నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం చూసినట్టయితే ప్రతి వారికి మరణం వస్తుంది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మదీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ప్రభు సెలవిస్తారు, నేను చెప్పిన మాట విని ఆ మాట చొప్పున చేయువాడే నిత్య జీవం గలవాడు. నేనే మార్గము, సత్యము, జీవము. నా అడుగు జాడల్లో నేను చెప్పినటువంటి మార్గంలో నా ఉపదేశాలు మీరు నడుస్తూ ఉంటే మీ దీపం ఎప్పుడు వెలుగుతుంది, మీ ఆత్మను మీరు రక్షించుకోగలుగుతారు, నిత్య రాజ్యంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఈ నా మాటల చొప్పున మీరు చేయకపోతే మీరు బుద్ధిహీనులుగా ఉండి మీ ఆత్మను రక్షించుకోలేని వారుగా నరకానికి త్రోయబడతారు. అక్కడ ఆత్మ కాల్చబడుతూ ఇబ్బంది కొలుములో నలిగిపోతూ నలచబడుతూ విపరీతమైనటువంటి అగ్ని గంధకాలకు ఆహితవుతూ ఉంటుంది. వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగాయుగములకు పైకి లెగుస్తూ ఉంటుంది. కనుక మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఈ శరీరాన్ని విడిచినప్పటికీ, ఈ దేహాన్ని విడిచినప్పటికీ మన ఆత్మ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఒకవేళ ఈ దేహం, ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ మనం మహిమ దేహమును ధరించుకున్న వారంగా నిత్య రాజ్యములు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. మీ దీపం వెలుగుచుండనీయుడి. మరియు మరొక విషయాన్ని మనం చూస్తాం. ఇదే లూకా సువార్త 11:33 వచనంలో, ఎవడును దీపం వెలిగించి చోటనైనను కొంచెము కిందైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనపడటకు దీపస్తంభం మీదే పెట్టును. దీపం వెలిగించబడిన తర్వాత దానిని దాచుకోకూడదు. అనగా ఆత్మదీపం వెలిగించబడిన తర్వాత మనిషి శరీర సంబంధంగా వారికి ఆత్మ దీపం వెలిగించబడింది. అయితే ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే మనం దేవుని యొక్క రక్తంలో కడగబడాలి. ఇది నిజమైనటువంటి దీపం, దేవుని దృష్టిలో ఎల్లవేళలా వెలిగేటువంటి దీపం. ఈ దీపం వెలిగించబడిన తర్వాత, అనగా రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి అడుగు వేసిన తర్వాత వారి దీపం దాచుకోకూడదు. వారు దేవుని యొక్క నామాన్ని బట్టి అతిశయిస్తూ ముందుకు సాగిపోవాలి. వారి ప్రవర్తన ఎదుటి వ్యక్తికి, చుట్టూ ఉన్న జన సమూహానికి తెలియాలి. వీరు ఎలా మారారు, ఇంతకు ముందు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా మారారు, ఇంతకు ముందు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఉన్నారు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. కారణం, మీ దీపం వెలిగించబడిన తర్వాత దానిని దాచుకోకూడదు. మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుని ఆరాధించాలి, పాటలు పాడాలి. మన గృహాల్లో రక్షణ గూర్చినటువంటి ఉత్సాహ గానాలు, ఉత్సాహ గీతాలు మాత్రమే వినబడాలి. మొత్తం మారిపోవాలి.
ఈ మారిపోయినటువంటి పరిస్థితి వెలుగుతూ ప్రకాశిస్తూ అందరికీ కనిపించాలి. దానిని మనం దాచుకోకూడదు. కొందరు దేవుని సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసి ఆ తర్వాత ఇక ప్రార్థన సంగతి మర్చిపోతే ఈ దీపం ఎప్పుడూ ఆరిపోయినట్లే. దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకుండా ఇంకా వ్యతిరేకంగాను దేవునికి విరుద్ధంగాను ప్రవర్తిస్తూ ఉంటే వారి దీపం ఎప్పుడూ ఆరిపోయినట్లే. ఆదివారం ఒక్క పూట బైబిల్ని చేతపట్టుకొని మరలా వచ్చే ఆదివారం వరకు దాని ఆనవాళ్ళు కూడా లేకుండా పక్కన పెట్టివేస్తే ఆ దీపం ఎప్పుడూ ఆరిపోయినట్లే. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మనుషులకి వారి స్వప్రయోజనాల కొరకు వారి దేహానికి ఇస్తే వారి దీపం ఎప్పుడూ ఆరిపోయినట్లే. అందుకే వాక్యం మనకు సెలవిస్తుంది, మీ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఆదివారం ఒక్క పూట కాదు, సంఘంలో సమూహంగా కూడుకున్నప్పుడు కాదు, అందరూ కలిసి ప్రార్థించినప్పుడు కాదు, ఒంటరిగా ఏకాంతంగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆ దీపం వెలుగుతూ ఉండాలి. దానిని ఎంత మాత్రం మీరు దాచిపెట్టవద్దు. కొందరు రక్షణ పొందుకున్న వారు చుట్టూ ఉన్న అన్ని జనులను బట్టి సిగ్గుపడతారు బైబిల్ను పట్టుకోవడానికి, చదవడానికి, ప్రార్థించడానికి, పాడడానికి. వాక్యం సెలవిస్తుంది, మీ దీపాన్ని దాచిపెట్టొద్దు. కొంచెము కింద, ఇంకా మనం చూస్తాం మంచము క్రింద కూడా పెట్టరు అని. కొంచెము క్రింద అంటే మన భాషలో ఒక మగ్గు, ఒక జగ్గు అనుకోవచ్చు. గోధుమలు ధాన్యాన్ని కొలవడానికి వాడేటువంటి కొంచెము, దాని కింద దీపాన్ని పెడితే అది వెలగదు. మీరు గమనిస్తే దీపం వెలుగుతున్నప్పుడు దాని మీద ఒక గ్లాసును బోర్లిస్తే ఆ దీపం వెలగదు, వెంటనే ఆరిపోతుంది. అనగా సైన్స్ చెప్తుంది దీపం వెలుగుతూ ఉండాలంటే దాన్ని ఎంత మాత్రము ఏది కూడా కప్పి ఉంచకూడదు అని. ప్రభు కూడా అదే చెప్తున్నారు, ఒకవేళ మీరు దేంతో అన్నా నీ దీపాన్ని కప్పితే అది మిమ్మల్ని ఆర్పివేస్తుంది. మంచం కింద పెడితే వెలుతురు ఏమైనా వస్తుందా? చీకటిగానే ఉంటుంది. అయితే దీపం వెలిగించబడిన తర్వాత ఎక్కడ పెడతారు అంటే దీపస్తంభం మీద ఎత్తుగా గది అంతటికీ వెలుతురు కనిపించే విధంగా ఎత్తైన స్థలంలో ఆ దీపాన్ని ఉంచుతారు. అప్పుడే అది ఉపయోగకరంగా వెలుగుకరంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని దాస్తే కొంచెము కింద, మంచము కింద, చాటున, మరుగు ప్రదేశాల్లో పెడితే ఆ దీపం వెలుగుతూ ఉన్నా కూడా వ్యర్థమే. చాటుగా నేను భక్తి చేస్తానండి, ఎవరికి తెలియకుండా చేస్తానంటే ఆ మాత్రం భక్తి దేవుని దృష్టిలో ఆరిపోయినట్లే, వ్యర్థమే అని సెలవిస్తుంది. మీ దీపం వెలుగుతూ ఉండాలి. ఏ నామమును బట్టి జనులు మిమ్మల్ని దూషిస్తారో, హింసిస్తారో, అవమానపరుస్తారో, తిరస్కరిస్తారో, తృణీకరిస్తారో ఆ నామమును బట్టి మీరు అతిశయిస్తూ ముందుకు సాగాలి. ఆ నామమని అందరి ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే తండ్రి ఎదుట ప్రభు మనందరినీ ఒప్పుకుంటాడు. మీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఎవరున్నా వెలుగుతూ ఉండాలి. మనల్ని చంపడానికి కత్తి నెత్తి మీద పెట్టినా వెలుగుతూ ఉండాలి. షూట్ చేయడానికి గన్ను మన తల మీద పెట్టినా వెలుగుతూ ఉండాలి. చుట్టూ ఉన్నవారు మనల్ని అవహేళన చేస్తున్నా, ఇది చేయకూడదు అని గద్దిస్తూ ఉన్నా, ఆజ్ఞాపిస్తూ ఉన్నా, అణిచివేస్తూ ఉన్నా ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. ఇది ప్రభువు పెట్టినటువంటి ఆత్మదీపం. ఈ ఆత్మదీపం ఎప్పుడు కూడా ఇహమందు పరమందు వెలుగుతూనే ఉండాలి. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇవన్నీ జరగాలంటే, మన దీపం ఆరిపోకుండా ఉండాలంటే, మనల్ని ఏది కప్పకుండా ఉండాలి అంటే మన దీపానికి ఒక దృష్టి ఉంది. అది చూస్తాం మనం ఇదే లూకాసు సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. దేవుడు మన ఆత్మ దీపం వెలిగించిన తర్వాత మన చూపులు చాలా పవిత్రంగా ఉండాలి. అది మానసికంగా, శరీరరీతిగా ఉన్నటువంటి చూపులు మరియు మనోనేత్రములు ఎప్పుడు కూడా తిన్నగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఆ దృష్టి చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయినట్లే అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారి దీపం ఆరిపోయినట్లే అని వాక్యం సెలవిస్తుంది. అయితే మన దృష్టి తిన్నగా దేవుని మీదే ఉంచినట్లయితే, మన ఆత్మ దీపం వెలిగించినటువంటి నిజమైనటువంటి వెలుగు వైపు మనం చూసినట్లయితే మనం ఎప్పుడు వెలిగించబడతాం. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దీపం వెలిగించినప్పుడు అది ఎలా వెలుగుతుంది? కుడి పక్కకు, ఎడం పక్కకు వెలుగుతుందా, లేదంటే క్రిందకు వెలుగుతుందా? కానే కాదు. దీపము తిన్నగా ఆకాశం వైపు చూస్తూ వెలుగుతుంది. అంటే దాని అర్థం, మనము దీపంగా వెలిగించబడిన తర్వాత మనం ఎప్పుడు కూడా దేవుని వైపే, ఆకాశం వైపే, పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలి. అనగా పైన క్రీస్తు దేవుని సింహాసనమందు కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన దృష్టి ఉంచి చూస్తున్నాడు. ఆయననే మనం చూస్తూ ఉండాలి. తిన్నగా మనం చూస్తూ ఉండాలి. ఆయన వైపే చూస్తూ ఉండాలి. దిదీప్యమానముగా వెలుగుతూ ఉండాలి. ప్రజ్వలింప చేయబడుతూ ఉండాలి. చుట్టూను చీకటిని పారద్రోలుతూ ఉండాలి. చీకటిలో ఉన్న వారికి సైతం వెలుగును చూపించి ఇది వెలుగు అని వారికి సాక్ష్యరీతిలో, వారికి మాదిరికరంగా మనం ఉండాలి. ఇది దీపం యొక్క ప్రత్యేకత, విశిష్టత. ఇది ఆత్మదీపం. మనం
మనం శరీర సంబంధంగాను వెలుగుతూ ఉండాలి, ఆత్మ సంబంధంగాను వెలుగుతూ ఉండాలి. మన బాహ్య నేత్రాలు తిన్నగా ఉండాలి, మన మనోనేత్రాలు తిన్నగా ఉండాలి. ఎందుకంటే ఈ దీపం వెలుగుతూ ఉంటేనే నిత్య రాజ్యంలోకి మనం యోగ్యులుగా మార్చబడతాం. ఒకవేళ దీపం ఆరిపోతే దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేము. ఈ దీపాన్ని వెలిగించగలిగినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువే ఆ దీపాన్ని వెలిగించగలిగిన వాడు. ఇంకా వాక్యం సెలవిస్తుంది, కీర్తనాకారుడు అంటాడు, దేవా నా దీపం వెలిగించువాడవు నీవే. అవును, మన దీపాన్ని వెలిగించగలిగినది ఆయన ఒక్కడే. లోకంలో ఎవ్వరూ కూడా ఆ దీపాన్ని వెలిగించలేరు. అందుకే మనిషి ఎంత ఎదిగినా, ఎంత సైంటిఫిక్ గా అభివృద్ధి చెందినా, జ్ఞానయుక్తంగా పైకి అడుగులు వేసినప్పటికీ మనిషి పుట్టుకను, మనిషి మరణమును ఛేదించలేడు. అంటే దాని అర్థం ఆ దీపాన్ని వెలిగించగలిగినది దేవుడైనటువంటి యెహోవా ఒక్కడే. కనుక మనం నిత్యము వెలిగించబడిన వారముగా, నిత్యము వెలుగుతూ ఉండు వారముగా, ఇహమందు పరమందు వెలుగుతూ ఉండు వారముగా, బాహ్యనేత్రములు వెలిగించబడినదిగా, మనోనేత్రములు వెలిగించబడినదిగా మనం ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ దీపం వెలుగుతూ ఉంటే ఉపయోగం ఏమిటి? మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మరియు లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అనగా మనం జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటాం, ఎన్నో నష్టపోయి ఉంటాం, ఎన్నో వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే అవన్నీ దొరకాలి అంటే మన దీపం వెలుగుతూ ఉండాలి. కోల్పోయిన వాటిని, పొందుకోవలసిన వాటిని, ఎదురు చూస్తున్న వాటిని మనం పొందుకోవాలి అంటే మన దీపం వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉన్నప్పుడే కొదువులన్నీ తీర్చబడతాయి, కోల్పోయింది దొరుకుతుంది, ఆశించింది మన వద్దకు వస్తుంది. ఒకవేళ దీపం వెలగకపోతే ఏ ప్రదేశంలో ఉందో అదే ప్రదేశంలో వాళ్ళు ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నటువంటి సామెత వారి జీవితంలో సరిగా సరిపోతుంది. కారణం వారి దీపం వెలుగకపోవట. దీపం వెలుగుతూ ఉండాలి, మన దేవుని కొరకు ప్రజ్వలింపజేయబడుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. మనం కోల్పోయిన వాటిని మనం పొందుకోవాలి, ఆశించిన దాన్ని పొందుకోవాలి. ఇది దీపములో ఉన్నటువంటి, వెలుగులో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కోణం. కనుక మనం వెలిగించబడిన వారంగా దేవునికి సాక్షులుగా జీవిస్తాం. మనం వెలిగించబడిన తర్వాత మనకు కావలసిన వాటిని మనం పొందుకుంటాం. మనం వెలిగించబడిన తర్వాత ఈ భూమిపైన దివిలోను కూడా మనం దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంటాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా ఈ వాక్యం ప్రతిబడిన జ్ఞాపకం చేసుకున్నారుగా దీవించండి. ఇంకా ప్రతి వారి దీపాన్ని మీరు వెలిగించండి తండ్రి. ఆత్మ దీపం వెలిగించబడిన వారిగా ఉన్నట్లుగా జీవింపచేయండి. రక్షణ పొందుకొని నీ సాక్షిగా వెలిగించబడాలి తండ్రి. ఇంకా వారి యొక్క నేత్రాలు అనేటువంటి దీపం వెలిగించబడాలి ప్రభువా. వారు వెలిగించబడితే కోల్పోయిన వాటన్నిటిని పొందుకుంటారని మీరు సెలవిచ్చారు. పోగొట్టుకున్న దాన్ని దక్కించుకుంటారని సెలవిచ్చారు. కావలసిన వాటిని, ఎదురు చూస్తున్న వాటిని సొంతం చేసుకుంటారని మీరు సెలవిచ్చారు. ప్రతి ఒక్క బిడ్డని మీరు వెలిగించండి. వారి ప్రతి అవసరతను అక్కరిని తీర్చండి. కోల్పోయిన దానిని వారు చేజిక్కించుకున్నట్లుగా కృప దయచేయండి. ఆశించిన దాన్ని వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. యెహోమందు పరమందు నీ కొరకు ప్రజ్వలింప చేయబడినట్లుగా వారి దీపం ఎప్పుడు వెలుగుతున్నట్లుగా దీవించమని, అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.